నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. ఢిల్లీలో రోడ్డు ప్రమాదంలో గాయపడిన కేంద్ర మంత్రిని పరామర్శించిన పలువురు రాజకీయ ప్రముఖులు. భగవంతుని దయ వల్లే స్వల్ప గాయాలతో బయటపడ్డానన్న శ్రీనివాస్ వర్మ. విద్యుత్ సమస్య, టిట్కో ఇళ్ల సమస్యలపై అసెంబ్లీలో మాట్లాడిన భీమవరం ఎమ్మెల్యే అంజుబాబు. ఈ నెల 15 నుంచి భీమవరం కాస్మోపాలిటన్ క్లబ్ ఆధ్వర్యంలో ఆల్ ఇండియా సీనియర్ ర్యాంకింగ్ టెన్నిస్ టోర్నమెంట్. హైదరాబాద్ అశ్విన్స్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ ఆఫ్ ఫిజిషియన్స్ ఆఫ్ ఇండియా భీమవరం శాఖ సంయుక్త ఆధ్వర్యంలో భీమవరంలో వైద్యులకు అవగాహన సదస్సు. ఢిల్లీలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో స్వల్ప గాయాలతో బయటపడ్డ కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మను బీజేపీ మాజీ రాష్ట అధ్యక్షులు సోము వీర్రాజు, భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్తో పాటు పలువురు శ్రేయోభిలాషులు, కూటమి పార్టీల నాయకులు గురువారం భీమవరంలోని భూపతిరాజు శ్రీనివాస్ వర్మ నివాసం వద్ద ఆయన్ని కలిసి పరామర్శించారు. శ్రీనివాస్ వర్మ ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. డాక్టర్ల సూచన మేరకు విశ్రాంతి తీసుకుని త్వరగా కోలుకోవాలని శ్రీనివాస్ వర్మకు సూచించారు. కేంద్ర మంత్రిని పరామర్శించిన వారిలో బీజేపీ మహిళా మోర్చా రాష్ట అధ్యక్షురాలు నిర్మలా కిషోర్, ఉపాధ్యక్షురాలు ఎస్ఆర్ఆర్ పి సుభద్రాదేవి, విశ్వ హిందూ పరిషత్ రాష్ట అధ్యక్షులు వబిలిశెట్టి శ్రీ వెంకటేశ్వర్లు, ఉద్దరాజు వేణుగోపాలరాజు, టీడీపీ రాష్ట కార్యదర్శి కొళ్ల నాగేశ్వరరావు, డిఎన్ఆర్ కళాశాల సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ గాదిరాజు బాబు, బీజేపీ జిల్లా అధ్యక్షురాలు అయినంపూడి శ్రీదేవి, మాజీ జిల్లా అధ్యక్షులు నార్ని తాతాజీ, నర్సాపురం పార్లమెంటు కన్వీనర్ పేరుచెల్ల సుభాష్, బీజేపీ జిల్లా కార్యదర్శి అల్లూరి సాయి దుర్గరాజు, శ్రీ విష్ణు విద్యా సంస్థల చైర్మన్ కెవి విష్ణురాజు, జిఎం ప్రసాదరాజు, టీడీపీ నాయకులు పొత్తూరి బాపిరాజు, వైఎస్ఆర్సీపీ నాయకులు కామన్ నాగేశ్వరరావు, అల్లూరి సీతారామరాజు, సేవా సమితి అధ్యక్షులు గాదిరాజు సుబ్బరాజుతో పాటు పలువురు ప్రముఖులు, నాయకులు ఉన్నారు. పరమేశ్వరుని దయ, కార్యకర్తలు, శ్రేయోభిలాషుల ఆశీర్వాదాలతో రోడ్డు ప్రమాదం నుండి స్వల్ప గాయాలతో బయటపడ్డానని, తన ఆరోగ్య పరిస్థితిపై ఎవరూ ఆందోళన చెందవద్దని కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ తెలిపారు. తన ఆరోగ్య పరిస్థితి తెలుసుకునేందుకు చాలా మంది కూటమి పార్టీల శ్రేయోభిలాషులు, మిత్రులు ఫోన్ చేస్తున్నారని, ఇంటికి వస్తున్నారని, వారందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నానని, తాను ఆరోగ్యంగానే ఉన్నానని శ్రీనివాస్ వర్మ పేర్కొన్నారు. ఢిల్లీలో జరిగినటువంటి కారు ప్రమాదం నుండి బయటపడి నేను భీమవరం రావడం జరిగింది. నిన్న ఢిల్లీలో పార్లమెంట్ ఆఫీస్ నుండి నేను బయటకు వస్తున్నటువంటి సందర్భంలో, అదే సందర్భంలో మరొక ప్రభుత్వ వాహనం నార్త్ సౌత్ బ్లాక్ నుండి వస్తున్నటువంటి సందర్భంలో భారీగా ఢీకొనడం జరిగింది. కారు పూర్తిగా ధ్వంసం అవడం జరిగింది. అయితే భగవంతుడు దయ వల్ల, అదృష్టం వల్ల, శ్రేయోభిలాషుల వల్ల అవి చాలా స్వల్ప గాయాలతో నేను బయటపడడం జరిగింది. ఎటువంటి ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు లేవు. ఆ సందర్భంలో, ఆ సమయంలో ఒక అరగంట మాత్రం చిన్న ఇబ్బందులు వచ్చినటువంటి పరిస్థితి, వెంటనే డాక్టర్ల వైద్యంతో తేరుకోవడం జరిగింది. కాబట్టి పార్టీ కార్యకర్తలకు, శ్రేయోభిలాషులకు, పాత్రికేయ మిత్రులకు అందరికీ కూడా ఎటువంటి భయాందోళనలు చెందవద్దని సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నా. చాలా మంది శ్రేయోభిలాషుల నుండి పెద్ద ఎత్తున ఫోన్లు వస్తున్నటువంటి సందర్భం, పెద్ద ఎత్తున ఇంటికి వస్తున్నటువంటి సందర్భంలో ఎటువంటి ఆందోళన కూడా చెందవద్దని సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ, ఇటువంటి సమయంలో నన్ను పెద్ద ఎత్తున నా ఆరోగ్యం పట్ల తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తున్నటువంటి కార్యకర్తలకు, మిత్రులకు, కూటమి పార్టీలకు చెందినటువంటి శ్రేయోభిలాషులకు, పాత్రికేయులకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను. గత ప్రభుత్వం 5 ఏళ్లలో భీమవరంలోని టిట్కో ఇళ్ల పనులను పూర్తి చేయకుండా నిర్లక్ష్యం వహించిందని ఎమ్మెల్యే అంజుబాబు మండిపడ్డారు. గురువారం అసెంబ్లీ సమావేశంలో ఆయన మాట్లాడారు. భీమవరంలో సుమారు 9,500 ఇళ్లు కట్టామని, 80% వరకు పూర్తి చేశామని, 20% మాత్రమే పూర్తి చేయాలని, కానీ వైసీపీ ప్రభుత్వం ఎటువంటి పనులు చేయకుండా నిర్లక్ష్యం చేశారని అన్నారు. ప్రస్తుతం స్లాబ్స్ లీక్ అయి అద్దాలు పగిలిపోయాయని, 5 ఏళ్లలో ఆ ఇళ్లను నాశనం చేసేశారని, రోడ్లు లేవని, మౌలిక సదుపాయాలు కల్పించలేదని అన్నారు. వీటిపై చర్యలు తీసుకోవాలని, 10,000 మందికి సొంత ఇళ్లను ఏర్పాటు చేయాలని కోరారు. దీనిపై మంత్రి నారాయణ మాట్లాడుతూ 2014-19లో 7,01,480 ఇళ్లను ఏర్పాటు చేయాలని, 4,54,704 ఇళ్లు మంజూరు చేశామని, గత ప్రభుత్వం వాటిలో 2,38,360 ఇళ్లను రద్దు చేసిందన్నారు. 2,61,640 ఇళ్లు కడతామని చెప్పినా అవి కూడా చేయలేదని, 57,040 మాత్రమే పూర్తి చేశారని అన్నారు. ఎందుకంటే భీమవరంలో 10,000 గృహాలు కడుతున్నారు కాబట్టి ఒక నిమిషంలో మీరు చెప్పాల్సింది చెప్పండి. ఇంక లేదు సార్. అధ్యక్ష, మా భీమవరం పట్టణానికి టిట్కో ఇల్లు 9,500 ఇల్లు కట్టాము. గత ప్రభుత్వం
వచ్చిన తర్వాత మనం చేసిన 80% వర్క్ తప్పితే మరలా వాళ్ళు పనిచేసింది ఏమీ లేదు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత స్లాబులు లీక్లు అయిపోతున్నాయి, అద్దాలు పగలగొట్టేశారు, ఇళ్ళన్నీ కూడా పాడు చేశారు ఈ 5 సంవత్సరాల్లో. దీని మీద వెంటనే చర్య తీసుకోవాలి. కనెక్టివ్ రోడ్లు లేవు, మార్కెట్ లేదు, అలాగే హాస్పిటల్ అన్నారు, అవి ఏమి ఫెసిలిటీస్ మౌలిక సదుపాయాలు ఏమీ లేవు. దాని మీద వెంటనే చర్య తీసుకుని ఆ 20% వర్క్ పూర్తి చేసి మనకి టిట్కో ఇళ్ళు ఇచ్చినట్లయితే 10,000 మందికి ఉపయోగపడుతుందని చెప్పి తెలియజేస్తున్నాం. నీరు ఎంత ముఖ్యమో విద్యుత్ కూడా అంతే ముఖ్యమని, కరెంటు లేకపోతే పసిపాప కూడా ఒక్క క్షణం కూడా ఉండలేని పరిస్థితి వచ్చిందని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. అసెంబ్లీ సమావేశంలో గురువారం పశ్చిమ గోదావరి జిల్లాలో విద్యుత్ అవసరాలపై మాట్లాడారు. ప్రస్తుత పరిస్థితుల్లో 24 గంటల కరెంటు ఇవ్వాల్సిన ఆవశ్యకత వచ్చిందని, పశ్చిమ గోదావరి జిల్లాకు విద్యుత్ ఎంతో అవసరమని, గత ప్రభుత్వం 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజలపై భారం మోపి కరెంటు కోతలతో నానా ఇబ్బందులు పెట్టిందన్నారు. జిల్లాలో చేపలు, రొయ్యలు చెరువులు ఎక్కువగా ఉండే ప్రాంతమని, విద్యుత్ లేకపోతే రొయ్యలు చనిపోతాయని, ఆక్వా రంగానికి విద్యుత్ ఎంతో అవసరమని అన్నారు. అధ్యక్ష, ఇంధన రంగంపై స్వల్ప వ్యవధి చర్చకు అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలుపుతూ, నీరు ఎంత ముఖ్యమో విద్యుత్ రంగం కూడా అంత ముఖ్యమనే పరిస్థితి ఇప్పుడు మన దేశానికి, ప్రపంచానికి వచ్చింది. కరెంటు లేకపోతే ఒక్క నిమిషం కూడా పసిపాప కూడా పడుకోలేని పరిస్థితి వచ్చింది. దానికి సంస్కరణలు తీసుకువచ్చి 24 గంటలు నాణ్యమైన కరెంటు ఇవ్వాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. గత ప్రభుత్వం 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజల మీద భారం మేపి కటింగులు పెట్టి నానా ఇబ్బందులు పెట్టింది. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గత చరిత్రలో ఎప్పుడూ కూడా కరెంటు కట్టు లేకుండా చేసి విద్యుత్ ఛార్జీలు పెంచకుండా చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారు దక్కింది. ఇప్పుడు మా నియోజకవర్గము, మన జిల్లాలో విద్యుత్ చాలా ముఖ్యమైంది. ఎందుకంటే అధ్యక్ష, తమకు తెలుసు, అన్నీ కూడా చేపల చెరువులు, రొయ్యల చెరువులు, తీర ప్రాంతం అంతాను. ఒక్క నిమిషం కరెంట్ ఆగితే ఆ చెరువులో ఉన్న రొయ్యలు చచ్చిపోతాయి. ఒక్క నిమిషం కరెంట్ ఆగితే అంటే నాణ్యమైన కరెంటు 24 గంటలు ఇవ్వాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. మన ముఖ్యమంత్రి గారు మొన్ననే రూపాయన్నర చేశారు. అది చాలా సంతోషకరమైన విషయం. ఆ రూపాయన్నర చేసింది అన్ని రైతులకి, అన్ని రకాల రైతులకి కూడా ఉండేటట్లుగా ఏర్పాటు చేయాలి. ఎందుకంటే ఒక రైతు 100 ఎకరాలు లీజు తీసుకుని కల్చర్ చేస్తాడు. మరి 100 ఎకరాలకి రాయితీ లేదంటే అతను కల్చర్ చేయలేడు. 100 ఎకరాలకైనా సరే రూపాయన్నర చేయాలి, 1 ఎకరానికైనా రూపాయన్నర చేయాలి, అరెకరానికైనా రూపాయన్నర చేయాలని చెప్పి నేను మంత్రివర్యులను కోరుతున్నా. ముఖ్యంగా ట్రాన్స్ఫారాలు 2 ఎకరాలు ఉంటే ట్రాన్స్ఫారం కావాలి, వారికి నాణ్యమైన విద్యుత్ కావాలి, 24 గంటలు ఉండాలి. ఇవన్నీ కూడా మా జిల్లాకి, మా ప్రాంతానికి కరెంటుకి ఎక్కువ ప్రయారిటీ ఉంది. ఎందుకంటే భారతదేశంలో అత్యంత విదేశీ మారక ద్రవ్యాన్ని సంపాదించి పెట్టే రాష్ట్రంలో మా జిల్లా మొదటి స్థానంలో ఉంది. ఈ స్థానానికి ఆక్వా రంగం ఎంతో అభివృద్ధి చెందుతుంది. అభివృద్ధి చెందుతుంది అంటే దానికి విద్యుత్తే మూల కారణం. విద్యుత్ లేకపోతే ఈ కల్చరే లేదు. దానికోసం సబ్స్టేషన్స్, ట్రాన్స్ఫారాలు అన్నీ ఇచ్చి అందరికీ అందుబాటులో ఉండేటట్టుగా, ఏ రైతు కరెంట్ అడిగినా కూడా 24 గంటల్లో వాళ్ళకి పర్మిషన్ ఇచ్చేటట్టుగా ఏర్పాటు చేసి ఈ రంగాన్ని రక్షించాలని, ఆక్వా రంగాన్ని అన్ని రంగాల్లో కూడా నెంబర్ 1 రంగం ఆక్వా రంగం. ఈ రంగాన్ని అభివృద్ధి చేయటానికి విద్యుత్ ప్రధాన కారణం. దాని మీద ప్రత్యేక శ్రద్ధ మంత్రి గారు మా జిల్లా మీద పెట్టాలని చెప్పి కోరుతూ సెలవు తీసుకుంటున్నాం. మంత్రి గారు, వారి సమస్య మా సమస్య, మన సమస్య, జిల్లా మంత్రిగా అది నోట్ చేసుకోండి సార్.
ఈ నెల 15 నుంచి 21వ తేదీ వరకు భీమవరం కాస్మోపాలిటన్ క్లబ్ ఆధ్వర్యంలో ఆల్ ఇండియా సీనియర్ ర్యాంకింగ్ టెన్నిస్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నామని క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు అల్లూరి పద్మరాజు, పెనుమస వెంకట్రామరాజు, వివిఎస్ సుబ్రహ్మణ్య వర్మ, ఉపాధ్యక్షులు ఎం సుబ్బరాజు తెలిపారు. గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. వెట్టెక్స్ హోమ్స్ ప్రైవేట్ లిమిటెడ్, హైదరాబాద్ ఎండీ వివిఆర్ వర్మ, కాస్మోపాలిటన్ క్లబ్ సభ్యుల ఆర్థిక సహకారంతో నిర్వహిస్తున్నామని మెన్స్ డబుల్స్ 35+, 45+, 55+, 65+, 70+, 75+ విభాగంలో టోర్నమెంట్ జరుగుతాయని తెలిపారు. భీమవరంలోని కాస్మోపాలిటన్ క్లబ్, యూత్ క్లబ్, ఎల్హెచ్ టౌన్ హాల్, డిఎన్ఆర్, ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాల క్రీడా మైదానంలోని 8 కోర్టుల్లో ఈ పోటీలు నిర్వహిస్తున్నామని, పలు రాష్ట్రాల నుంచి 220 మంది క్రీడాకారులు పాల్గొంటున్నారని తెలిపారు. 16న కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, పీఏసీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, వెట్టెక్స్ వర్మలు ప్రారంభిస్తారని తెలిపారు. సమావేశంలో ఐస్టా ఉపాధ్యక్షులు యూఆర్పీఆర్ వర్మ, ఏ రాంబాబు తదితరులు పాల్గొన్నారు. ఇది ప్రెస్టీజియస్ టోర్నమెంట్ ఇన్ ద కంట్రీ అండి. ఇది 4వసారి కాస్మోపాలిటన్ వారి ఆధ్వర్యంలో 4వ సంవత్సరం ఇది వెట్టెక్స్ వర్మ గారు స్పాన్సర్ చేస్తున్నారు. ఇది ఆల్ ఇండియా ర్యాంకింగ్ టెన్నిస్ టోర్నమెంట్ అండి. మనం ఎవ్రీ ఇయర్ 7 టోర్నమెంట్స్ ఇండియాలో చేస్తాం. దిస్ ఈజ్ ద బెస్ట్ టోర్నమెంట్ ఇన్ ద కంట్రీ ఇన్ హాస్పిటాలిటీ వైజ్ అవనండి, ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ దిస్ ఈజ్ ద బెస్ట్ టోర్నమెంట్ ఇన్ ద కంట్రీ అండి. దీనికి మనం 35, 45, 55, 60, 70 సింగిల్స్ అండ్ డబుల్స్ కండక్ట్ చేస్తున్నామండి. 75లో కూడా డబుల్స్ కండక్ట్ చేస్తున్నామండి. అలాగే 35 నుంచి కన్నన్, కిరణ్, డాక్టర్ అశ్విన్ అని ఇలాంటి టాప్ ప్లేయర్స్ అందరూ పార్టిసిపేట్ చేస్తున్నారు 35లో. అట్ ది సేమ్ టైం 45లో మన ఎంవిఎల్ఎన్ రాజు, కిరణ్, రావత్ అండ్ సుధా అని ఈ ప్లేయర్స్ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. 55లో మణికందన్, మూర్తి అని టాప్ ప్లేయర్స్ రీసెంట్గా వచ్చారు. వాళ్ళతో పాటు సుధాకర్ రెడ్డి, రావత్ అని వాళ్ళు ఉన్నారు. పాల్ చంద్ర అని టాప్ ప్లేయర్స్ ఇద్దరు ఉన్నారు. అట్ ది సేమ్ టైం 70లో సేతు, సన్యాసిరాజు, గజపతి అండ్ అదర్స్ ఉన్నారండి. ఇది 5 days, టోటలీ 7 days టోర్నమెంట్ అండి. 2 days క్వాలిఫైయింగ్ అండి. రేపు సైన్ ఇన్ ఉంది 10 to 1. 14th, 15th క్వాలిఫైయింగ్ నడుస్తుంది. మళ్ళీ అగైన్ 16th మెయిన్ డ్రా ప్లేయర్స్ అందరూ వస్తారు, వాళ్ళు సైన్ ఇన్ చేస్తారు. అట్ ది సేమ్ టైం 16th డబుల్స్ సైన్ ఇన్ ఉంటుంది. క్వాలిఫైయింగ్ రౌండ్స్ కూడా ఆఫ్టర్నూన్ స్టార్ట్ అవుతాయండి. 17th నుంచి ఇది మేజర్గా మెయిన్ డ్రా స్టార్ట్ అవుతుందండి 21st వరకు. 18th నుంచి డబుల్స్ స్టార్ట్ అవుతాయండి. అప్ టు 21st వరకు ఈ టోర్నమెంట్ ఇది నడుస్తుంది. 220 people వీఆర్ ఎక్స్పెక్టింగ్ అండ్ మోర్ దాన్ దట్ కూడా రావచ్చు అండి. లోకల్ పీపుల్ కూడా, ఈ చుట్టుపక్కల వాళ్ళు కూడా వచ్చి పార్టిసిపేషన్ చేస్తారు. వాళ్ళు ఎంట్రీలు కూడా ఇవ్వక్కర్లేదు. వాళ్ళకి పాయింట్ లేని వాళ్ళు కూడా డైరెక్ట్లీ దే కెన్ కమ్ అండ్ ప్లే అండి. 250 players కూడా లోకల్ పీపుల్తో మోర్ దాన్ దట్ ఉంటారండి. వీళ్ళందరికీ కూడా ఈ క్లబ్బు ఈ 4 ఏళ్ళు కూడా బ్రహ్మాండమైన ఆతిథ్యం, రూమ్స్ ఇచ్చి భోజనాలు పెట్టి ప్లేయర్స్ పార్టీ అని అన్ని రకాలుగా సహకరించినందుకు ఆ యాజమాన్యం వారికి నాది మళ్ళీ ఐస్తా తరపు నుంచి మరి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామండి. ఈ సంవత్సరం కొద్దిగా నేను సిక్ అయ్యానండి. ఒక 6 మాసాల నుంచి కొద్దిగా వీక్గా ఉండటం వల్ల కొద్దిగా యాక్టివ్గా చేయలేకపోతున్నాను. మాకు ఫ్రెండ్స్ ఉన్నారు, వీళ్ళందరూ చక్కగా ఈ టోర్నమెంట్ ముందుకు తీసుకెళ్తారు. చక్కగా వాళ్ళకి సపోర్టుగా నేను కూర్చుంటున్నాను అంతే. అందరూ ఇంత బాగా, మా ప్రెసిడెంట్ ఏంటి, సెక్రటరీలు ఏంటి, మా టెన్నిస్ ప్లేయర్స్ ఏంటండి, మొత్తం ఇందులో ఇన్వాల్వ్ అయ్యి బాగా చేస్తున్నారండి. ఎప్పుడూ కూడా మాకు డోనర్లు కూడా అందరూ మా క్లబ్ మెంబర్సేనండి ఎక్కువ. అందరూ కూడా ఆల్మోస్ట్ ఈ వెట్టెక్స్ వర్మ గారు కూడా ఆయన మా మెంబరే అండి. అలాగే ఎంతోమంది ఇస్తున్నారు. ఇలాగా ఈ ఫ్రీ డొనేషన్ తోటే మొత్తం 12-13 లక్షలు అవుద్దండి ఈ టోర్నమెంట్కి. ఆ మామూలుగా ఆయన ఇచ్చింది 6 అండి, ఇది 13 మా మెంబర్స్ కలెక్ట్ చేసి ఈ టోర్నమెంట్ గ్రాండ్గా చేయాలని మనం యూత్ క్లబ్ ఏమనండి, టౌన్ హాల్ అవనండి, మన డిఎన్ఆర్ కాలేజ్ అవనండి, ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ ఆ కోర్టులు కూడా అన్ని ఫ్రీగా ఇచ్చారు. వాళ్ళే కొన్ని రూములు కూడా ఇచ్చారండి. ఇది అల్లూరి సీతారామరాజు సేవా సమితి. అలాగే అందరూ సహకరిస్తూ ఉంటేనే ఎదర టోర్నమెంటే వెళ్ళగలదు. చక్కగా ఎంతో జాగ్రత్తగా ఉండి అందరూ కూడా
రీజనబుల్గా మనం చేయాలి, అందరికీ సహకారం చేయాలి, ఈ టోర్నమెంట్లో ఎవరికి ఏ లోటు రాకూడదు అలా అనుకుని ప్రిపేర్ అయ్యి చక్కగా సెక్రటరీలు ఇద్దరు ఏంటి, కమిటీ ఏంటండి, ఐస్తా కమిటీ ఏంటండి, అందరూ కలిపి చక్కగా ఇన్వాల్వ్ అయ్యి ఈ టోర్నమెంట్ ఇంకా బాగా చేయాలని ఎదురుకు వచ్చి ఉన్నారండి. ఫోర్త్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. వాళ్ళకి ప్రత్యేకంగా కంగ్రాట్స్ చెప్తున్నాను క్లబ్ తరపుని. టోర్నమెంట్ ఇంకా మరింత ముందుకు తీసుకెళ్లాలని, మా సహకారాలు ఇంకా బాగుంటాయని, ముందుకి మంచి టోర్నమెంట్ కండక్ట్ చేయాలని దృఢ సంకల్పంతో ఉన్నాం. థ్యాంక్ యూ. విన్నర్ నాదెండ్ల మనోహర్, ఇప్పుడు మినిస్టర్గా ఉన్న నాదెండ్ల మనోహర్ ఫస్ట్ విన్నర్ మన క్లబ్లో, కాస్మోపాలిటన్ క్లబ్లో ఫస్ట్ విన్నర్ నాదెండ్ల మనోహర్ గారు, కాస్మోపాలిటన్ క్లబ్. ఈ క్లబ్లో కాస్మోపాలిటన్ క్లబ్ భీమవరం టెన్నిస్ టోర్నమెంట్, వెటరన్స్ ఆల్ ఇండియా టెన్నిస్ టోర్నమెంట్కి కమిటీ ఏంటి, ఆల్ సీనియర్ సిటిజన్ టెన్నిస్ టోర్నమెంట్కి విరటెక్స్ వర్మ గారు మాకు ఇందులో మెంబరే. ఆయన 4 times మాకు స్పాన్సర్గా దీనికి టెన్నిస్ టోర్నమెంట్కి ఇచ్చినందుకు ధన్యవాదాలు. అలాగే ఇక్కడ నుంచి టెన్నిస్ ప్లేయర్స్ ఉన్నారు, ప్లేయర్స్ కూడా మాకు ఫుల్ సపోర్ట్. ఈ టోర్నమెంట్ ఎలా చేయాలి ఏంటి అనే దానికి అన్నీ కూడా వాళ్ళ గైడెన్స్ తోటి ప్లస్ డోనర్ సహకారంతో ఈ టోర్నమెంట్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మేము ముందుకు తీసుకెళ్తామని ఈ పత్రికా విలేకరుల ముందు తెలియజేస్తున్నాం. అలాగే దీనికి సహకరిస్తున్నారు మనకి కాస్మో యూత్ క్లబ్ టెన్నిస్ కోర్ట్సు, అలాగే డిఎన్ఆర్ కాలేజీ కోర్ట్సు, అలాగే మన టౌన్ హాల్ కోర్ట్సు, అందరికీ కూడా ఆ ప్రెసిడెంట్ అందరికీ కూడా మా క్లబ్ తరఫున ధన్యవాదాలు తెలుపుకున్నాం. అలాగే మాకు రూమ్స్ కూడా డిఎన్ఆర్ కాలేజీలో కొన్ని రూమ్స్ ఇచ్చారు, అలాగే అల్లూరు సీతారామరాజు కొన్ని రూమ్స్ ఇచ్చారు. ఈ అందరికీ కూడా మన ప్లేయర్స్ అందరికీ కూడా ఉచితంగానే భోజనాలు ఏంటండి, మొత్తం రూమ్స్ ఏంటి అన్నీ కూడా ఫ్రీయే, ఏది కూడా మన పేమెంట్ ఏం తీసుకోం. ఇవన్నీ కూడా మనం అంతా కూడా ఈ క్లబ్ నుంచి అంతా మనం ఈ రకంగా స్పాన్సర్ చేసి మనం ముందుకు తీసుకెళ్తాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలో